అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు, అలాగే ఇతర అంశాలు, అంతర్గత కోణాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. జూన్ 4వ తేదీ తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పాటైనా సరే మన కంటెంట్ ఇలాగే కొనసాగుతుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం. నాకు తెలిసి ఈవెన్ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా సేమ్ ఇలాగే కొనసాగుద్ది. ఏదో అందరూ అనుకుంటున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది అది ఇదని అనుకుంటున్నారు, కానీ సమ్ అభివృద్ధి జరుగుద్ది, ప్రాజెక్టులు, పరిశ్రమలు వస్తాయి. కానీ రౌడీయిజం అనేది ఎక్కడికి వెళ్ళదు, ఉంటుంది. వైసీపీలో ఎలా ఉన్నారో టీడీపీలో కూడా అలాగే ఉన్నారు. కాకపోతే వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు వైసీపీలో పెద్దలు ఉంటారు. చంద్రబాబు గారు ఏంటంటే అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయరు. చంద్రబాబు గారు ఎంకరేజ్ చేయకపోయినా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేసుకుంటారు. కాబట్టి రెండు పార్టీల్లో కూడా ఒక రకమైన కల్చర్ కొనసాగుతూనే ఉంటుంది. అభివృద్ధి పరంగా, పరిపాలనా పరంగా కొంత టీడీపీ బెస్ట్, ఆ ఒక్కటే తప్ప ఇంక వేరేదేది నేను యాక్సెప్ట్ చేయను. సరే, అది పక్కన పెట్టేస్తే ఒక శిక్ష ఎస్పీకి నేరం ఎవరిది? పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డిఎస్పీల వరకు బాధ్యులే. ఎస్పీ బిందు మాధవ్కు అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ. తప్పంతా ఆయన పైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు. అల్లరిమోకలు రోడ్డు మీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయట. వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి. పోలింగ్ రోజున ఫోన్లో పల్నాడు ఎస్పీ ఆదేశం. అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారు. పోలింగ్ రోజు ఎమ్మెల్యేకి చెప్పి అల్లరిమోకల్ని చెదరగొట్టమని చెప్తారంట. అది దిగువ స్థాయి సిబ్బంది ఇచ్చిన సమాచారం. సార్, అరాచక శక్తుల్ని బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్టు. అరే ఎందుకు లేవయ్యా, ఇప్పటికి చేసింది చాలు, ఇక అవసరం లేదు. అప్పటి డీజీపీ సమాధానం. ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటకు పంపొద్దు. ఎస్పీ ఆదేశం. 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే హల్చల్. అదేంటయ్యో ఎందుకు వదిలేశారని ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్, అందుకే వదిలేశామని కింది స్థాయి పోలీసులు సమాధానం. అంటే ఎస్పీ గారి కంట్రోల్లో కూడా లేరు. పల్నాడు జిల్లాలో ఏంటంటే హోంగార్డులు, కానిస్టేబుళ్ళు, ఏఎస్ఐలు, ఎస్ఐలు, ఆ స్థాయి వాళ్ళు ఎక్కువగా అధికార పార్టీ వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరిగి వాళ్ళకి సమాచారం ఇస్తూ ఎస్పీ గారి కంట్రోల్ లేకుండా ఉన్నారనమాట ఆ పోలింగ్ డే రోజు, ఆ తర్వాత రోజు. అందుకే ఇన్ని గొడవలు జరిగాయి. సో తప్పు ఎస్పీ గారిది లేదు, దిగువ స్థాయి సిబ్బంది తప్పు ఉంది, కానీ ఆయన్ను సస్పెండ్ చేసి బలి చేశారు అని ఈనాడులో రాశారనమాట. ఇక అరెస్ట్ భయంతో పిన్నెల్లి సోదరులు పరారే, హైదరాబాద్ వెళ్ళినట్టు సమాచారం. ఏమండి, పోలింగ్ తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వెళ్ళరు? ఎంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వెళ్ళలేదు? ఎంతమంది వెళ్ళలేదు చెప్పండి. వాళ్ళు పరారీ అంటే ఏంటి? ఎక్కడున్నారో తెలియకపోవడం. ఎక్కడున్నారో తెలిస్తే పరారీ ఎందుకు అవుద్ది? ఒకటి ఆలోచించండి. పరారీ అంటే ఎక్కడున్నారో తెలియకపోవడం, పూర్తిగా ఎటో వెళ్ళిపోవడం, వాళ్ళు ఎక్కడున్నారో కూడా ట్రేస్ అవుట్ అవ్వకపోవడం, పరారు అవ్వడం అంటే అది. హైదరాబాద్లో ఉన్నట్టు సమాచారం, హైదరాబాద్లో ఉన్నారు అంటే పరారైనట్టు కాదు కదా. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో వారిద్దరిని అరెస్ట్ చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్ళినట్టు సమాచారం. అదిగో మళ్ళీ పరారీలో ఉన్నారు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నట్టు సమాచారం అంటున్నారు. ఆయన కూడా నిన్న సాక్షి టీవీలో లైవ్లోకి వచ్చాడు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి పరారు అవ్వలేదని ఆయన చెప్పాడు. సో అది పరారు అయినట్టయితే కాదు, పరారీ అనేటట్టయితే రాయకూడదు. 2 రోజుల్లో 4,000 కోట్ల చెల్లింపులు, సొంత గుత్తేదారులకు పెద్దపేట. నామమాత్రంగా 2 సంక్షేమ పథకాలకే జమ. పేదల పథకాల సొమ్ములకు మోక్షమేది? చెల్లింపులకు ఏవి విధి విధానాలు? ఫిఫో ఎందుకు పాటించరు? మరో 2,000 కోట్ల అప్పులకు. బటన్లు నొక్కి 4-5 నెలలు అయింది. ఇప్పుడు వరకు సంక్షేమ పథకాలు డబ్బులు వేయలేదు. ఎన్నికలకు ముందు హడావిడిగా వేస్తామన్నారు, ఈసీ వద్దన్నది. నెపమేమో చంద్రబాబు గారి మీదకి నెట్టేశారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈసీ వేసుకోమన్నది. ఎలక్షన్స్ అయిపోయి 5 రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయలేదు. గుత్తేదారులకు వేసుకుంటున్నారంట. ఒకవైపు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ గెలుస్తామని చెప్తున్నారు, ఇంకోవైపు గుత్తేదారులకు డబ్బులు వేసేస్తున్నారు. వాళ్ళ అనుచరులైన గుత్తేదారులకి, వాళ్ళకు అనుకూలమైన గుత్తేదారులకు డబ్బులు వేసేస్తున్నారు. ఇంకోవైపు మేమే గెలుస్తామని చెప్తున్నారు. దానికి దీనికి ఎక్కడా కూడా పొంతన కుదరట్లా, అవునా కాదా?
మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది ధీమా ఉంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బులు వేసేయచ్చుగా వెంటనే, గుత్తేదారులకు కొన్నాళ్ళు ఆపొచ్చుగా. అరే మళ్ళీ మనమే గెలుస్తామరా, మీకు ఇచ్చేస్తారు లేరా, మన అన్నే సీఎంగా వస్తారని చెప్పి. మరి గుత్తేదారులకు ఎందుకు వేస్తున్నట్టు ఇంత హడావుడిగా? సో అది లోపల భయం ఉంది. పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం ఏబి వెంకటేశ్వరరావుపై పగబెట్టిన ప్రభుత్వం. 5 ఏళ్లుగా సస్పెన్షన్లో, అక్రమ కేసులతో వేధింపులు. క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులు అవుతున్న విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీవీ పదవి విరమణ. ఏమీ కాదండి, ఏం జరుగుద్దో చెప్పనా? జూన్ 4వ తేదీ ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఆయన ఏం చేస్తారంటే, నేను పదవీ కాలం చివరి 5 ఏళ్ళు మిస్ అయ్యాను కాబట్టి నా పదవీ కాలాన్ని కొన్నాళ్ళు పొడిగించండి, నేను ఇంకో 2 ఏళ్ళు సేవ చేద్దాం అనుకుంటున్నా, సర్వీస్లో ఉందాం అనుకుంటున్నా అని ఆయన ఒక లేఖ రాస్తాడు కేంద్ర సర్వీసులకి. ఆ లేఖ హోల్డ్లో ఉంటుంది. ఈలోగా జూన్ 5వ తేదీన, జూన్ 4వ తేదీ రిజల్ట్స్లో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఒక 4-5 రోజుల్లో చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే, అప్పట్లో చూడండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నీలం సాహ్ని గారి పదవీ కాలాన్ని, అలాగే ఇంకో 2-3 సీఎస్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రానికి లేఖ రాయడం, కేంద్రం ఆమోదించడం, వాళ్ళు కొన్నాళ్ళు ఆ పదవిలో కొనసాగడం జరిగాయి. మీకు గుర్తుంది కదా? సేమ్ అదే జరుగుద్ది. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే జూన్ 5వ తేదీన, జూన్ 4న టీడీపీ గెలిస్తే, చంద్రబాబు గారు 9నో 10నో సీఎంగా బాధ్యతలు చేపడితే కేంద్రానికి లేఖ రాస్తారు, ఇదిగో ఏబి వెంకటేశ్వరరావు గారు పదవీ కాలాన్ని పొడిగించండి అని. సో ఈయన లేఖ అక్కడ ఉండదు, ఈయన లేఖ అక్కడ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తే ఈయన ఒక 6 నెలల్లో 3 నెలల్లో పోస్టింగ్, కీలకమైన పోస్టింగ్లోకి వస్తారు. ఆయన కోల్పోయిన పదవీ కాలాన్ని కొన్నాళ్ళు అనుభవించే అవకాశం అయితే ఉంటుంది, ఉండొచ్చు. మార్గదారులు పూర్తిగా మూసిపోలేదు. మళ్ళీ వైసీపీ గెలిస్తే ఆయన అంతే, అయిపోయినట్టే. 31వ తేదీతో ఆయన రాసిన లేఖ పక్కకి వెళ్ళిపోద్ది, ఆయన 31తో రిటైర్ అయిపోయినట్టే. సో దారులు అయితే ఉన్నాయి. ఇక వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు నిలుపుదల. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. ఎప్పుడు ఇచ్చింది కోర్టు? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడతారా? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడతారు? తెదేపా కార్యకర్తలపై పోలీసులు కాఠిన్యం. మాచివరం ఎంపీపీ కుమారుడిపై దాడి కేసులో ఏకపక్ష వైఖరి. తమను హింసించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన బాధితులు. వైద్య పరీక్షలకు ఆదేశం, గాయాలైనట్టు వైద్యుల పరిశీలనలో వెల్లడి. పల్నాడు జిల్లా మాచివరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారంటండి. ఇదిగోండి, వీపు మీద బూట్ కాలుతో తన్నడంతో పొట్టపై గాయమైందంట. బూట్ కాలుతో తన్నారంట, పొట్ట మీద, వీపు మీద కొట్టారంట. పోలీసులు అదుపులోకి తీసుకుని వారు కొట్టిన దెబ్బలకు బాధితుల శరీరంపై ఎర్రగా కమిలిన గాయాలయ్యాయి. నడవలేని స్థితిలో ఉన్న నిఖిల్, శ్రీకాంత్, రమేష్, యు రమేష్, జి రమేష్, కె వెంకటేశ్వరులతో పాటు వృద్ధుడు మోహన్ రావును పోలీసులు శుక్రవారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు తమను దారుణంగా కొట్టారని బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, బోధనాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నివేదిక అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎన్నికల తర్వాత రోజు అదుపులోకి తీసుకొని కొట్టారంట పోలీసులు. లండన్ బయలుదేరి వెళ్ళిన సీఎం జగన్. దారి లేక 6 కిలోమీటర్ల డోలీల నుండి గర్భిణికి పురిటి నొప్పులు, స్పందించని ఫీడర్ అంబులెన్స్ సిబ్బంది. కక్కునూరు. ఇవన్నీ కామన్. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాల్లో, విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాల్లో, పోలవరం పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో ఇవన్నీ చాలా కామన్ అన్నమాట. శ్రీశైలం ప్రాజెక్టుకు ఐకానిక్ తీగల వంతెన. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం. డోర్నాల శ్రీశైలం మార్గంలో మలుపులు తగ్గించేలా కసరత్తు. డిపిఆర్ సిద్ధం చేస్తున్న కేంద్రం. డోర్నాల శ్రీశైలం మార్గంలో అది ఘాట్ రోడ్లో ఉంటుంది, అక్కడ మలుపులు తగ్గించడానికి కసరత్తు జరుగుతుందంట. అది అమల్లోకి వస్తే మంచిదే. గుంతల మధ్య దారేది. విజయవాడ నగరం మీదుగా 2 జాతీయ రహదారులను కలుపుతున్న ప్రసాదంపాడు కానూరు జాతీయ ప్రధాన రహదారి రోడ్డు ఇది. ఈ రోడ్ల గురించి ఏం అడగొద్దండి, రోడ్ల గురించి మీరు ఇప్పుడు ఏం అడగొద్దు, ఏం రాయొద్దండి ఈనాడు వారు. అర్థం చేసుకోండి. ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ. మేము జాతీయ రాజకీయాల తర్వాత చూద్దాంలే. పోలీసులు కాదు గులాములే. వైకాపా నేతలు చెబితే దేనికైనా వారు సిద్ధమే. ఎన్నికల్లో అరాచకాలకు అండగా ఉన్నారు, వారిని తొలగిస్తేనే శాఖకు మంచిదంటున్న నిపుణులు. వైకాపాతో అంటకాగుతూ పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలా సహకరించి సస్పెండ్ అయిన 2 డిఎస్పీలు, 2 ఇన్స్పెక్టర్లు, 2 ఎస్ఐలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారంట. ఎవరో ఆ నిపుణులు.
సస్పెండ్ అయిన 6 అధికారులే కాకుండా పల్నాడు జిల్లా పరిధిలో వైకాపా తొత్తుల్లా పనిచేస్తున్న అధికారులందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఈనాడులో నిపుణుల, టీడీపీకి చెందిన నిపుణుల, కోర్స్ వాళ్ళైతే ఏకపక్షంగా పనిచేశారు. సో ఆ నిపుణులు చెప్పింది వింటారులేదు, చూద్దాం. తర్వాత ఎన్నికల హింస ఘటనలపై సిట్ ఏర్పాటండి. సిట్లో ఎవరెవరు ఉన్నారంటే రమాదేవి ఏసీబీ ఎస్పీ గారు, సౌమ్యలత ఏసీబీ అదనపు ఎస్పీ గారు, రమణమూర్తి శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ గారు, పి శ్రీనివాసులు సిఐడి డిఎస్పీ గారు, వల్లూరి శ్రీనివాసరావు ఒంగోలు ఏసీబీ డిఎస్పీ గారు, రవి మనోహరాచార్య తిరుపతి ఏసీబీ డిఎస్పీ, వి భూషణం. సో వీళ్ళందరూ కూడా సిట్కు అధికారాలు ఇచ్చి సిట్ని నియమించారు. సో వీళ్ళు 2 రోజుల్లో అంటే ఎల్లుండికి రిపోర్ట్ ఇస్తారు మేబీ. తర్వాత రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు న్యూసెన్స్ కేసు పెడతామంటూ 2 లక్షలు డిమాండ్ చేశారని బాధితుల ఆరోపణ. వైకాపా మోకలు దాన్ని వక్రీకరిస్తారా? కంచరపాలెం పోలీసులు తీరు దారుణం. అసలు ఈ వార్తలన్నీ చదువుతుంటే పోలీసులు ఇంత చండాలు ఏంటా అనిపిస్తుంది. యాక్చువల్లీ పోలీసుల్లో 90% మంది మంచోళ్ళు ఉంటారు, కాస్త మానవతా దృక్పథంతో పనిచేసే వాళ్ళు ఉంటారు, నిష్పక్షపాతంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది తీరు కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. చూడండి, రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగారంట, న్యూసెన్స్ కేసు పెడతామని బెదిరించారంట. తర్వాత ఏమో ఇక్కడేమో వైసీపీకి పూర్తిగా ఏకపక్షంగా పనిచేశారంట. అలా ఉంది. తర్వాత తెదేపాకు ఓటేయాలన్నందుకు దంపతులపై దాడి, కోడుమూరులో తెదేపా నాయకుడికి బెదిరింపులు, వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని, అదనపు ఎస్పీకి వాటర్ గొట్టుముక్కల సుధాకర్ ఫిర్యాదు. తెనాలి ఎమ్మెల్యే గారిని కొట్టిన అతను సుధాకర్ గారిని మనం ఎప్పుడు సంబోధించినా తెనాలి ఎమ్మెల్యే గారిని కొట్టిన వాటర్ అనే అనొచ్చు. అతను దెబ్బలు తిన్నా, అతన్ని ఎమ్మెల్యే గారు అనుచరులు కొట్టినా అది పెద్ద వింత ఏమీ కాదు. ఆయన ఎమ్మెల్యేని కొట్టడమే వింత. అదే వీడియో వైరల్ అయింది. సో తెనాలి ఎమ్మెల్యే గారిని కొట్టిన గొట్టిముక్కల సుధాకర్ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని అతను పోలీసుల రక్షణ కోరాడంట. విశాఖలో జరిగింది చిన్న సంఘటనే. మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో వాటర్లకి ఇంటికి వెళ్ళి కొడితే అది చిన్న సంఘటన అంట. బొత్స గారు చెప్పారు, చిన్న సంఘటనలు చాలా జరుగుతాయి. అటువంటి చిన్న సంఘటనలు జూన్ 4 తర్వాత చాలా జరుగుతాయి. అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలెట్ బాక్సులు తరలింపు, కేవలం వైకాపా నాయకులకు మాత్రమే సమాచారం. ఇతర పార్టీల అభ్యర్థులు ఏజెంట్లకు చెప్పకుండానే ప్రక్రియ, ఓట్లను మార్చేశారని తెదేపా ఆరోపణ. విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు. వాటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయనగరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సుల తరలింపు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వైకాపా నాయకులు తప్ప మిగిలిన అభ్యర్థులు వారి ఏజెంట్లను పిలవకుండా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లను లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లడంపై తెదేపా నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల సమక్షంలో అది తీసుకెళ్ళాలి, కానీ అభ్యర్థులకు సంబంధం లేకుండా తీసుకెళ్తున్నారంట. ఈ గడ్డి తిన్న అధికారులు అందరికీ ఉంటుందండి. ఎవరెవరైతే ఏ అధికారులు అయితే గడ్డి తింటున్నారో వాళ్ళందరికీ ఉంటుంది. రాబడుల్లో ఇలా మిగిలాం. నాడు తెలంగాణ కంటే ముందున్న రాష్ట్రం, ఇప్పుడు అంతా తగ్గుదలే. ఆదాయం, అన్ని రకాల ఆదాయం తగ్గిపోయింది. ఒక్క మద్యం ఆదాయం తప్ప మిగిలినవన్నీ తగ్గిందంట రాశారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ బాగా తగ్గిందంట. విదేశాలకు తరలిపోతున్నారా? లండన్కు జగన్, ఇతర దేశాలకు పెద్దిరెడ్డి కంపెనీలు. వీసాలు, పాస్పోర్టులు తీసుకునే పనిలో వైకాపా నేతలు. మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం. ఒక్క నిమిషం. సో ఇక్కడికి ఈనాడులో అయ్యాయి. ఈనాడు వార్తలు అయిపోయినాయి, ఇంకా లోపల ఇంకేమీ లేవు. మనందరికీ ఎంతో ఇష్టం సాక్షి, పాపం మనందరికీ ఎంతో ఇష్టమైన పేపర్ లేట్ అయిపోతుంది. చాలామంది బాధపడుతున్నట్టున్నారు. ఎందుకంటే అత్యంత నీతి నిజాయితీ ఈ భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా అత్యంత నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత నిప్పు ఇంకేం మంచి పదాలు ఉంటే అన్నిటికీ సంబంధించిన అన్నిటికీ ప్రతిబింబం ఈ పత్రిక.
అసలైన ఎల్లో మీడియా ఈ పత్రిక, ఎల్లో అండ్ బ్లూ మిక్సింగ్. చేతులు కాలేక సిట్టు, ఏపీలో పరిస్థితులకు ఈసీ పక్షపాత వైఖరే ప్రధాన కారణం, రాజకీయ ఒత్తిళ్లకు తలకడంతో చెలరేగిన హింసాకాండ. చంద్రబాబు పురంధేశ్వరి జాబితాకు ఈసీ ఆమోదంతో రెచ్చిపోయిన పచ్చముట్టాలు, అనుకూల అధికారుల అండతో తెల్లబడిన అల్లరి మోకలు. శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లేక తాపీగా మేలుకున్న ఎన్నికల సంఘం. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో సిట్ 2 రోజుల్లో నివేదిక ఆదేశం, అవసరమైతే అదనపు సెక్షన్లో కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు. అదనమాట. అంటే వైసీపీ ఆరోపణ ఏంటంటే ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది అంటున్నారు. హింస జరిగే అవకాశం ఉన్న చోటే అధికారులను మార్చారు. అధికారులను మార్చడం వల్ల వాళ్ళకు పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రాలేదు. అక్కడ సిస్టమ్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రాకముందే పోలింగ్ జరిగిపోయింది. కొన్ని చోట్ల వాళ్ళకి తెలియకుండానే ఈ ఘటనలన్నీ జరిగాయి. వైఎస్ఆర్సీపీకే మళ్ళీ అధికారం. ఈ ఎన్నికల్లో విజయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని, గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓకే, ఇది ఒకసారి పక్కన పెడదాం. మనం 14వ తేదీ పేపర్ ఒకసారి ఓపెన్ చేద్దాం. పోలింగ్ తర్వాత రోజు, ఆ రోజు ఆయన ఏం మాట్లాడారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నిన్న ఏం చెప్పారంటే గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామన్నారు కదా. సో 13వ తేదీన ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పారో ఒకసారి చూద్దామా. ఎక్కడుందండి వార్త? మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వార్త ఎక్కడుందండి? అరే ఇది రెండో పేజీ అన్నారు, రెండో పేజీలో వార్త రాలేదు. రెండులో ఉందా, మూడులో ఉందా? కుప్పంలో సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ రిగ్గింగ్కి పాల్పడింది. ఎస్పీలను బెదిరించారు. పోలింగ్ ముందు రోజు కూడా అన్యాయంగా అధికారులను బదిలీ చేశారని వీళ్ళు రాశారు. కానీ రెండో పేజీలో వార్త లేదే. ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత అని వచ్చింది. ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత అంట. అది ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత. ఎస్, ఇక్కడ ఎక్కడా కూడా 2019 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆ రోజు చెప్పాల. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ మీటింగ్లో చెప్పారో అప్పటి నుంచి వీళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు 2019 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాము అని. సరే, అది పక్కన పెడితే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాట్లు. 11.57 లక్షల మంది ఖాతాల్లోకి 1289.58 కోట్లు. ఖరీఫ్ 2023 ఖరీఫ్ సాయము మిచాంగ్ తుఫాను పరిహారం చెల్లింపు. ఆంక్షలు సడలించిన ఈసీ కోడ్ సాగుతో అడ్డుకున్న బాబు పొందం. కోడ్ సాగుతో అడ్డుకోవడం ఏంటి? ఎప్పుడో బటన్ నొక్కి ఎప్పుడో ఇస్తామంటే అడ్డుకోకుండా ఆహ్వానిస్తారా? బటన్ నొక్కిందేమో 4 నెలల కిందట, ఇచ్చిందేమో ఎన్నికలకు 4 రోజుల ముందంట. అన్నీ తెలివితేటలా. మిల్లెట్ సిస్టర్స్ ఆదర్శం 20,000 మందికి జీవనోపాధితో స్ఫూర్తినిస్తున్న విజయనగరం వాసి. సిఐఐ ఫుడ్ ఎగ్జాంప్లర్ 2024 అవార్డు అందుకున్న సరస్వతి మల్లువలస. న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అవార్డు స్వీకరణ, ప్రశంసాపత్రం, ట్రోఫీతో పాటు 3 లక్షల నగదు ప్రదానం. 29 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషను. నేటి నుంచి 27వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం. అధికారులను మార్చిన చోటే అల్లర్లో బొత్స సత్యనారాయణ గారు. జూన్ 9వ తేదీనంట సీఎం గారు ప్రమాణ స్వీకారం చేస్తారంట విశాఖపట్నంలో. నిన్న బొత్స గారు చెప్పారు. టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట. కుట్ర రాజకీయానికి మహిళా వాలంటీర్ బలి. వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేశారన్న ఆరోపణతో ఫిర్యాదు. ఆగమేఘాల మీద కేసు నమోదు. పోలీసుల విచారణ. ఆందోళనతో గుండె ఆగిందంట. అలాంటివి మనం ఎన్ని గుండెలు ఆపారో. చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్. పరారీలో టీడీపీ నేత ప్రభాకర్. పోలింగ్ రోజు హత్యాయత్నం కేసులో రాజశేఖర్ నిందితుడు. అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని. దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన హత్యాయత్నం కేసులో నిందితుడు తాళ్ళూరు రాజశేఖర్ను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా నిందితుడిని పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారని నూజివీడు డీఎస్పీ లక్ష్మీ తెలిపారు.
ఆయన పరారీలో అంటే ఏ హైదరాబాద్లోనో ఉంటారు, అందరూ పరారీ. వైసీపీ వాళ్ళు పరారీ అని చెప్పి ఈనాడులో రాస్తున్నారు, టీడీపీ వాళ్ళు పరారీ అని చెప్పి సాక్షిలో రాస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లోనే ఉంటారు, లేదా బెంగళూరు. వైసీపీ పోలీసింగ్పై కొరడా, పోలింగు అనంతర హింసపై సిట్టు. పెద్ద నేరాలు కుంభకోణాలు జరిగినప్పుడు సాధారణంగా పోలీసులతో సిట్ ఏర్పాటు చేస్తారు, కానీ పోలీసులపైన సిట్ను ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే చాలా అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితి రావడం పోలీస్ శాఖ స్వయంకృతమే. 5 ఏళ్ల పాటు ఐపీసీని వదిలేసి వైసీపీ చట్టాన్ని అమలు చేసి రాష్ట్రంలో పోలీసింగ్ను భ్రష్టు పట్టించిన ఫలితాన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ అనుభవిస్తోందని ఐపీఎస్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాసిన కొందరు అధికారుల తీరుతో ఇప్పుడు తాము మాటలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. కరెక్టేగా. ఈసీ ఆదేశంతో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీము ఏసీబీడీ ఎస్పీ రామాదేవి సహా 13 మంది రంగంలోకి. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి హింసపై దర్యాప్తు, కొమ్ము కాసిన అవినీతి అధికారులు వెనులో వణుకు, సిట్ నివేదిక తర్వాత వారిపై కఠిన చర్యలు, రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయం అంటున్న పోలీసులు. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నా మళ్ళీ గవర్నమెంట్ మారాక ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటారనమాట. ఇక ఈ ఆఫీస్ జోలికి వెళ్ళొద్దు, ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా యథాతథం, అప్గ్రేడేషన్ నిలిపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశం, సంబంధిత అధికారులకు పిలుపు, ఫైళ్ల భద్రతపై అనుమానాలు ఉన్నందున కొత్త సర్కారు వచ్చాక చేయాలని సూచన. ఆంధ్రజ్యోతి కథనం బాబు లేఖపై స్పందన. రాష్ట్రంలో అనేక అనుమానాలకు తావిస్తున్న ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ను ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆఫీస్ను కదిలించొద్దని, దాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఇన్ఫర్మేషన్ ఎన్ఐసిని సంబంధిత అధికారులు ఆదేశించింది. సో ఈ ఆఫీస్ మార్చేస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత గందరగోళంగా ఉంటుంది, వీళ్ళు చేసిన అక్రమాలన్నీ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ మారిపోతాయి. సో అందుకని దాన్ని మార్చకుండా చూశారనమాట. తర్వాత పేదలపై కపట ప్రేమ, జగన్ బటన్ నొక్కుడు ఉత్తిదేనా? కాంట్రాక్టర్లకు మరో 700 కోట్ల బిల్లులు, అంతకుముందు 15న 1400 కోట్లు. పేదల పథకాలకు మాత్రం జమ చేయరా? ఫిబ్రవరి నుంచి నొక్కిన బటన్ల విలువ 14,165 కోట్లు. ఇప్పటికి జమ చేసింది 1942 కోట్లే. అదే కాంట్రాక్టర్లకైతే ఒక్క మార్చిలోనే 25,000 కోట్లు విడుదల. ఎన్నికలు ముగిసేదాకా పేదలను వదిలి వారికే. కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఉండకపోతే ఎలా? ఆలేగా ఎన్నికల ఫండింగ్ ఇచ్చేది. అందులో కాలు వైసీపీ బిడ్డలాయే. లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ కుటుంబంతో జగన్ లండన్కు. విమానం అద్దె గంటకు 12 లక్షలు. 4 భద్రతాధికారుల ఖర్చే 1.5 కోటి. ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో? 31వ తేదీన రాష్ట్రానికి తిరిగి రాక. బాంబార్డియర్ 7,500 జెట్ ఫైల్ ఫోటో. సో దీనిలో సీఎం గారంట లండన్ వెళ్తున్నారంట, పేదింటి బిడ్డ లగ్జరీ ఫ్లైట్లో వెళ్తున్నారంట, గంటకు 12 లక్షలు అద్దె అంటండి. బా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు, స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు. వివేక హత్య గురించి మాట్లాడొద్దంటంపై షర్మిల పిటిషను, ప్రతివాదులకు నోటీసులు. షర్మిల ఇతరులపై దాఖలైన ధిక్కరణ కేసులపైన స్టే. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, కొన్ని ఇంకా కొన్ని ఇతర అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోయాను ఒక విషయం. జూన్ 4వ తేదీ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, పరిపాలనలోకి ఎవరు వచ్చినా సరే, మనం మీటప్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. బెంగళూరులో ఎలాగైతే మీటప్ పెట్టామో, ఆ తర్వాత ఎన్నికలు అడ్డం, హైదరాబాద్లో ప్లాన్ చేశాను కానీ ఎన్నికలు కూడా అడ్డం ఉందని ఆపేశాను కదా. సో నెక్స్ట్ జూన్ 4 తర్వాత అంటే ఆ తర్వాత వచ్చిన సండే ఎప్పుడో చూసుకొని విశాఖపట్నంలో మీటప్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సో విశాఖపట్నంలో మీటప్ మీరేమంటారు? జూన్ 16వ తేదీన ప్లాన్ చేస్తా. జూన్ 9 కాదు, జూన్ 16న సండే వచ్చింది కదా. సో విశాఖపట్నంలో మీటప్తో మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు సీఎం అయినా సరే, మన ఛానల్, మన కంటెంట్ ఇలాగే కొనసాగుద్ది. కాబట్టి ఆ మీటప్లో మీరు ఇచ్చే సలహాలు, మీరేం చెప్పాలనుకుంటున్నారు, మన ఛానల్ కంటెంట్ ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో విశాఖపట్నంలో ప్లాన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి అది ఎలా అనేది, లేదా కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్కి మెయిల్ చేయండి. విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నాను. ఫైనల్ వెన్యూ అండ్ డేట్, టైం అవన్నీ మీకు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.